ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. రాజధాని ఆంధ్రుల రాజధాని ఇప్పుడు అమరావతి అనేది తీర్మానం కూడా అయిపోయింది, కేంద్రం కూడా ఓకే చేసిందట. అంటే మీరు కూడా అమరావతి ఆంధ్ర రాజధాని అమరావతి పైన మీరు కూడా ఒక పుస్తకం రాశారు. ఆంధ్రుల రాజధాని అమరావతిని అమరావతిగా రాజధానిని బలవంతంగా రుద్దుతున్నారు ప్రజలపై అని కొందరి వాదన. లేదు అమరావతి ముద్దు, ఆంధ్రుల రాజధాని అమరావతి ముద్దు అని కొంతమంది అంటున్నారు. ఈ రెండిట్లో మీరు రెండో దానికి కట్టుబడి ఉన్నట్లున్నారు. ఎందుకు మీరు అమరావతి ముద్దు అని అంటున్నారంటే ఏం చెప్తారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏది ముద్దు కాదు, అదేవిధంగా బలవంతంగా రుద్దకూడదు. ఓకే, ప్రత్యేకంగా ముద్దే ఉంది, మన రాష్ట్రానికి ఏది అవసరమో అది చేయాలంతే. ఓకే. పాయింట్ ఏమిటంటే 10 సంవత్సరాలు అయిపోయింది అమరావతి నుంచి రాజధాని నుంచి అనుకోని అయిపోయింది కదా. 10 సంవత్సరాలు సంవత్సరాల్లో ఉన్నాం. అయిపోయింది. 2015లో తీర్మానం జరిగింది అసెంబ్లీలో. అమరావతికి సంబంధించి ఏదైనా విమర్శలు అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఆనాడే ఉండాలి. ఒకసారి అయిపోయిన తర్వాత, పెళ్లికి ముందే ఉండాలి. పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టకూడదు వ్యవహారం అంతా. ఆనాడు ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మనకి అసెంబ్లీలో కదా ఫైనల్గా డిసైడ్ అయ్యేది. అధికార పార్టీ పెట్టింది అమరావతి అని. ప్రతిపక్షంగా ఉన్నటువంటి అప్పటి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇంకొంచెం ఎక్కువ చెప్పాడు అమరావతి గురించి. 30,000 ఎకరాలు ఉండాలి, నీళ్లు ఉండాలి అని ఆయనే చెప్పాడు. రాష్ట్రానికి మధ్యలో ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా. ఆనాడు కనుక ఇది కరెక్ట్ కాదు, దీనికి మాకున్న అభ్యంతరాలు ఇవి అని ఒక డిబేట్ని కనుక లేవదీసుంటే అది జస్టిఫైడ్. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత అనేక అవాంతరాల తర్వాత పార్లమెంట్లో చట్టం కూడా చేసిన తర్వాత అమరావతిలో 50,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి నిర్మాణాలు సాగుతున్న వేళ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇవాళ అమరావతిలో దాదాపు 8 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తోంది, మర్చిపోవద్దు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వమే కాదు, అప్పట్లో తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అక్కడి నుంచే నడిపింది. ఓకే. ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడినప్పుడు నాకు అర్థం కాదు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి నడిపారు? ఏ సెక్రటేరియట్, ఏ హైకోర్టు? అమరావతే కదా. మా ముఖ్యమంత్రి గారి ఆఫీసు, మంత్రుల ఆఫీసులు ఎక్కడున్నాయి? బొత్స గారు ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ క్యాబినెట్ మీటింగ్లు పెట్టారు? అక్కడ అన్నీ ఉన్నాయి, నడుస్తోంది అప్పటి నుంచి. కాబట్టి కొత్తగా దీని గురించి చర్చ చేయాల్సిన అంశం కాదు ఇది. నెంబర్ 1 నా పాయింట్. నెంబర్ 2, ఇక అయిపోయిందా అమరావతి గురించి ఏం మాట్లాడడానికి లేదా అని అంటే కాదు. అమరావతి గురించి మీరు ఏం మాట్లాడొచ్చేవాళ్ళ అంటే, నిర్మాణం జరుగుతోంది, భారీ ఎత్తున నిర్మాణాలు చేస్తున్నారు. కొంతమంది ఇంత భారీ ఎత్తున ఉండకూడదు అంటారు, ఇంత భారీ ఎత్తున అవసరం అంటారు. అవన్నీ లెజిటిమేట్ క్రిటిసిజం. అది ఆ రకమైన విమర్శలు చేయొచ్చు. ఇంత పెద్దది ఎందుకు, ఇంత డబ్బు ఖర్చు ఎందుకు? లేకపోతే ఈ మధ్య 2వ దశ 3వ దశ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. 2వ దశ 3వ దశ అవసరమా? ఇంత పెద్దది అవసరమా? లాంటి విమర్శలు చేయొచ్చు. లేకపోతే ఇంకొక విమర్శ విన్నా చాలాసార్లు, అదేంటి, అక్కడ కాంట్రాక్టర్లు దోచిపెడుతున్నారు, లేకపోతే అధికార పార్టీ వాళ్ళు దోచుకుంటున్నారు ఈ పేరుతోటి. ఎందుకంటే స్క్వేర్ ఫీట్ ఎంత రేటు, అంత రేటు, 3-4,000 సంబంధించి పూర్తి వివరాలు లేవు, కానీ మొత్తానికి విమర్శలు అయితే ఉన్నాయి. ఓకే కదా. ఆ రకమైన విమర్శలు సహేతుకం. అంతేగాని ఇప్పుడు మళ్ళీ కొత్తగా అసలు పెళ్ళే చేసి ఉండాల్సిందా అని ఇప్పుడు ప్రశ్నిస్తే, పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా పుడుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు అది కాదు, ఇద్దరు భార్యాభర్తలు సక్రమంగా ఉన్నారా, పెళ్ళి సక్రమంగా ఉందా, సమంజసంగా ఉందా అనే వ్యవహారాల గురించి మాట్లాడాలి. కానీ ఇప్పుడు కొత్తగా అసలు అమరావతి అవసరమా, అమరావతి కాదు ఇది ప్రత్యామ్నాయం, ఇది కాదు అది ప్రత్యామ్నాయం అని ఇప్పుడు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అమరావతి అనేది తెలుగుదేశం పార్టీ సృష్టి అంటారు కదా, అక్కడ అమరావతి ఎక్కడ ఉంది? అమరావతి అనేది వాళ్ళు క్రియేట్ చేసేదే కదా అంటున్నారు కదా. అవి పొలిటికల్ విమర్శలు, అట్లాంటివన్నీ. భ్రమరావతి అన్నారు ఒకళ్ళు, రకరకాల విమర్శలు చేశారు. కానీ పాయింట్ ఏమిటంటే, భ్రమరావతి అంటే అర్థం ఏంటి? అక్కడేమీ లేదని కదా. అక్కడేమీ లేదా? ఇప్పుడే చెప్పాను మీకు, ప్రభుత్వం ఎక్కడి నుంచి నడుస్తోంది? అమరావతి నుంచి. మరి ఎట్లా నడుస్తుంది? గాలిలో నడుస్తుందా? సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు? మంత్రులు ఎక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటున్నారు? హైకోర్టు వారు ఎక్కడి నుంచి తీర్పులు ఇస్తున్నారు? ఆల్రెడీ ఉన్నది అక్కడ. అంటే నేనే అన్ని మాట్లాడేస్తున్నాను, పురుషోత్తమ రెడ్డి గారు మాట్లాడాలి అంటే చాలా పాయింట్స్ చెప్పొచ్చు నేను కంటిన్యూస్గా. ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్లో చట్టం కూడా అయ్యి
లేటెస్ట్గా మ్యాప్లు కూడా వచ్చినాయి చూసారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాప్స్ కూడా వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఇప్పుడు దాని గురించి చర్చ పెట్టడం అనేది అవివేకం అనేది నా అభిప్రాయం. ఓకే, మీరు చెప్పండి పురుషోత్తం రెడ్డి గారు. అసలుకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇంకా పిల్లలు కూడా పుడతారు, ఇంకా రెడీగా ఉంది పిల్లలు పుట్టడానికి. మరి ఇలాంటి సందర్భంలో ఈ చర్చ చేయడం అవివేకము అనేది కందుల రమేష్ గారు అన్న విషయం మీరు అన్నారు కదా. అసలుకి మాట్లాడి ఉంటే ఆ రోజే 2014 అసెంబ్లీలో రాజధాని అంశంపై తీర్మానం పెట్టాల్సి వచ్చినప్పుడే, చర్చ జరిగినప్పుడే మాట్లాడి ఉండాలి, ఇలా ఉంటే ఇలా బాగుంటుంది అనేసి. ఆ రోజు ఓకే, అంతకన్నా ఎక్కువ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఈరోజు ఇలా మాట మారుస్తున్నారని ఆయన అంటున్నారు. సరే, మీరేమో ఇప్పుడు మాట మారుస్తూ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ మావిగాని అంటుంటే మీరు కూడా దాన్ని బలపరుస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అంటున్నారు? అసలుకి ఆల్రెడీ పిల్లలు పుట్టడానికి రెడీగా ఉన్న దాన్ని తీసేసి మావిగాని ఎందుకు అంటున్నారంటే ఏమంటారు? నాగరాజు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు ఒక మంచి సబ్జెక్ట్ని టేకప్ చేసినందుకు. దాదాపు రమేష్ గారు చెప్పిన దాంట్లో 90% వాళ్ళకి అనుకూలంగానే నేను ఉన్నాను. వారు ఏం మాట్లాడమంటున్నారు అవే మాట్లాడుతున్నాను. ఓకే, ఎవరు మాట్లాడమంటున్నారు? రమేష్ గారు ఏవైతే ఇప్పుడు చర్చనీయాంశం అంటున్నారో అదే చర్చనీయాంశం నాలాంటి వాళ్ళు చేస్తున్నారు. రైట్. రమేష్ గారు చెప్పే దాంట్లో చాలా వరకు వైసీపీ సమాధానం చెప్పాలి. ఓకే, గతంలో ఏం మాట్లాడినారు, ఇప్పుడు ఏం మాట్లాడినారు, అది పార్టీగా వైసీపీ స్టాండ్ని క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఓకే, నేను మాట్లాడుతున్నది మాత్రం వారు చెప్పిన మాటలే. ఓకే, ఇప్పుడు నేను మొన్న మీడియా సమావేశంలో కూడా ఫస్ట్ నా వర్డ్ చేసిన మాట ఏంటంటే, మేము 2014-19 మధ్య రాజధాని ఎక్కడ ఉండాలనే చర్చ శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగింది. అవును, ప్రభుత్వం చర్చ పెట్టింది. ఆ రోజు రాయలసీమలో రాజధాని కావాలని గట్టిగా మాట్లాడిన వాళ్ళు నేను ఒకటి. అది మా హక్కు, మా బాధ్యత. ఎందుకంటే రాజధాని ఎక్కడ ఉండాలని చర్చ పెట్టినప్పుడు మాకు కావాల్సిన అభిప్రాయం చెప్పాం. మీకు తెలుసు, గతంలో 3 years పాటు కర్నూలులో రాజధాని ఉండింది. కాబట్టి దాంతోపాటు శ్రీకృష్ణ కమిటీ విభజన సమయంలో వేసిన అంచనాల్లో రాయలసీమలో చెప్పుకోవడానికి ఒక నగరం లేదు, అన్ని గ్రామీణ వాతావరణం దాటిన పట్టణాలే, ఇంక్లూడింగ్ నేనున్న తిరుపతి ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం, ఈడ్చి కొడితే మున్సిపాలిటీ కన్నా ఎక్కువ లేదు. ఒక డబుల్ డక్కర్ బస్సు ఒకటి తీసుకొచ్చారు వైసీపీ గవర్నమెంట్, దాన్ని తిప్పేదానికి రోడ్లు లేవు. డబుల్ డక్కర్ బస్సు తిప్పేదానికి తిరుపతిలో, అలాంటి నగరంలో తిరుపతిలో ది బెస్ట్ నగరం. ఇరుకు రోడ్లు ఉన్నాయి, ఇరుగ్గా, ఇంకా దాని ఇంకేరే పదాలను వాడచ్చు. డబుల్ డక్కలు తిరగడానికి వీళ్ళే నగరం మా రాయలసీమలో పెద్ద నగరం. కాబట్టి కొత్త నగరం, కొత్త రాజధాని ఒకప్పుడు కోల్పోయింది. కాబట్టి చర్చనీయాంశం పెట్టినప్పుడు మాకు కావాలని అడిగిన మాట వాస్తవం, ఆ రోజు మాటే. జగన్ గారు ఆ రోజు అడగల రాజధాని రాయలసీమ కావాలని. ఒక రకంగా అమరావతిలో పెట్టుకోమన్నారు, 33 ఎకరాలు విజయవాడ చుట్టూ, ఆ చర్చ వారు చెప్పిన దాంట్లో వాస్తవం. మేము అట్లా అనలేదు. కాబట్టి ఆ రోజు మేము పర్ఫెక్ట్గా మాట్లాడాం. జగన్ గారు ఉన్నప్పుడు అదే మాట, ఇప్పుడు కూడా అదే మాట్లాడు. ఇప్పుడు నేను చర్చనీయాంశం చేసిన ఫస్ట్ పాయింట్, నేను తిరుపతి ప్రెస్ మీట్లో మేము రాజధాని కావాలని కోరుకున్న మాట నిజం. ఇప్పుడు అమరావతి రాజధానిగా గెజిట్ అయిన నేపథ్యంలో 12 సంవత్సరాలు అయిపోతుంది రాష్ట్రం ఏర్పడి, రాజధాని ఎక్కడ ఉండాలి అనే చర్చ ఇంకా ముగిసిన అధ్యాయం. ఓకే, ఇది రాయలసీమ ప్రజల తరపున చెప్పట్లా, ఏదో రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంగానే చెప్తాం. మళ్ళీ ఓడి చెప్పడానికని రాయలసీమలో చాలా మంది అనొచ్చు, నాలాగా పనిచేస్తున్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం, రాజధాని ఎక్కడ ఉండాలనే ప్రశ్న ముగిసింది. ఇప్పుడు జరగాల్సిన చర్చ, ఎలాంటి నగరం నిర్మించుకోవాలి, ఏ రూపంలో నిర్మించుకోవాలి, రాజధాని వేరు, రాజధాని పేరుతో కొత్త నగర నిర్మాణం వేరు. ఓకే, రెండు కలపకూడదని నా అభిప్రాయం. నేను మాట్లాడుతున్నది రాజధాని పైన కాదు, ఎలాంటి నగరం కావాలి, ఆ నగరానికి మనకు ఎంత కెపాసిటీ ఉంది, ఒకవేళ నగరం నిర్మించినా అది సస్టైనబుల్ అవుతుందా, విజయవాడ గుంటూరు లాంటి నగరాలున్న ప్రాంతంలో దాంతో సంబంధం లేని ఒక కొత్త నగరం సాధ్యమా? దానికి మూలం నాకున్న పరిమిత జ్ఞానంతో ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో చండీగఢ్, నయా రాయ్పూర్, నోయిడా, లవాసా, దాంతోపాటు నేనున్న తిరుపతి నుంచి పర్ డే కడపలో ఉద్యోగం చేసే వాళ్ళు 500 మంది తిరుపతిలోనే ఉంటారు. కడప ఒక జిల్లా హెడ్ క్వార్టర్. కడపలో ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్లో ఉద్యోగం చేస్తా తిరుపతిలో ఉంటారు. తెల్లారితో తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కుతారు, సాయంత్రం తిరుమల ఎక్స్ప్రెస్ వచ్చేస్తారు. ఇక్కడ నాకు దోచరించిందంటే తిరుపతికి అలవాటు పడినోడు కడపలో ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. తిరుపతిలో 2000 మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. అంటే ఎక్కడెక్కడి నుంచి పనిచేస్తారో ఊహించుకోండి. తిరుపతిలో 2000 మంది ఉన్నారా? అప్ టు పీలేరు, శ్రీకాళహస్తి, సత్యవంతుడు ఉన్నారు. అంటే ఒక నగరానికి అలవాటు పడిన వాళ్ళు కొత్త నగరంలో ఉండడానికి కూడా ఇష్టపడలేని వాతావరణంలో మరో కొత్త నగరం సాధ్యమా? అంటే నేను అమరావతి డిజైన్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, అమరావతి డిజైన్ గురించి నా చర్చ. రాజధాని వేరు, నగర నిర్మాణం వేరు అంటే రెండు ఒకటే కదా. నగరం నిర్మిస్తేనే రాజధాని ఏర్పాటు అవుతుంది కదా. అట్లా కదా. రాజధాని అంటే నా దృష్టిలో రాజధాని పరిపాలన కేంద్రానికి కావాల్సినటువంటి వ్యవస్థలు, హైకోర్టు కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇవన్నీ. దీనికి నగరమే అవసరం లేదు. ఎంత పెద్ద నగరం? ఇప్పుడు ఆస్ట్రేలియా రాజధాని కన్బెరా ఉంది, తిరుపతి జనాభాతో సమానంగా ఉంది. గాంధీనగర్ ఉంది, ఎంత ఉంది?
ఇవన్నీ ఉన్నాయి. అంటే నగరాన్ని నిర్మించుకొని రాజధాని పెట్టాల్సిన అవసరం, రాజధాని పెట్టుకొని కొనసాగించవచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం దేశంలో నెంబర్ 1 సిటీ, ప్రపంచంలో టాప్ 5 అంటే హైదరాబాద్ తరహా ఇట్లాంటివి అంటే ఇది సాధ్యం కాకపోవచ్చు ఆంధ్రప్రదేశ్కి. ఆ డిజైన్ గురించి నేను చర్చ పెడుతున్నాను తప్ప రాజధానిలో మార్పులు, రాజధాని మారాలనే చర్చ మా వైపు నుంచి